ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన నడుస్తుంది. ఒక అరాచక శక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయన్నటువంటి అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. అది నిజమేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉండవల్లి దగ్గర, పెనుమాక దగ్గర జరిగినటువంటి దాడిని చూస్తూ ఉంటే అయోమయ పరిస్థితి. అంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ప్రపంచ రాజధాని అని చెప్పుకునే పాలకులారా, ఆ ప్రపంచ రాజధాని వైపు, ఆ రాజధానిలో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మాకు ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు, నీళ్లు ఆపేశారు, పొలాలు లాక్కుంటున్నారు, మేము ఇవ్వకుండానే మా ప్లాట్లు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు, రైతు అనేవాడికి ప్రత్యక్ష నరకాన్ని ఈ ప్రభుత్వం చూపిస్తుంది అమరావతి ప్రాంతంలో అని చెప్పి ఆ ప్రాంత రైతులందరూ కూడా వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తమ గోడును చెప్పుకుని, అయ్యా బాబు ఇది పరిస్థితి, మమ్మల్ని కాపాడండి, మాకు అండగా నిలబడండి మా ప్రభు అంటే ఆ రైతులకు అండగా నిలబడడానికి బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి అందులో మాజీ మంత్రుల్ని, ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీలని, పార్టీ అధ్యక్షుల్ని, సమన్వయకర్తల్ని, కొంతమంది రైతుల్ని వీళ్ళందరినీ కలిపి ఓ కమిటీగా ఏర్పాటు చేసి వెళ్ళి అక్కడ పరిస్థితులు, వాస్తవాలు తెలుసుకోండి, ప్రపంచానికి చూపించండి, ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు వెళ్తే ఈ రోజు వారి మీద మీరు చేసినటువంటి దాడి అత్యంత అమానుషం. ఆ దాడి జరిగినటువంటి తీరు చూస్తే తెలుగుదేశం పార్టీ గుండాలు అంతా తామై నడిపించారు ఆ దాడిని. ఆ దాడిలో ఖచ్చితంగా ఎవరో ఒక ప్రాణాలు తీయాలి, ఏదో విధంగా దీన్ని అటు చేసి ఎవరికి అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతో, అక్రమాలో, అరాచకాలో, అప్పులో, కమిషన్లో, కాంట్రాక్ట్ టెండర్లో ఇటువంటి విషయాలు ఏవి బయటికి రాకూడదంటే ఆ ప్రాంతానికి ఎవరైనా వస్తే వారి మీద దాడి చేసి తుదిముట్టిస్తే మరోసారి ఆ ప్రాంతం వైపు రావడానికి ఎవరికన్నా భయం కలగాలి, భీతిల్లిపోవాలనే రీతిలోనే ఈ రోజు మీరు చేసినటువంటి దాడి కనిపిస్తా ఉంది. ఈ దాడి కొంతమంది పోలీసులు కోఆర్డినేట్ చేశారన్నటువంటి అనుమానం కలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ తెలుగుదేశం పార్టీ గుండాల్లో కొంతమంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. పైపెచ్చి మీరేం మాట్లాడుతున్నారు? లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, సోకాల్డ్ పచ్చ మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట రైతుల నుండి నిరసన సెగ తగిలింది, రైతులు తిరుగుబాటు చేశారు, రైతులు దాడి చేశారని చెప్తున్నారు. ఎంత అన్యాయం అండి. ఏమండి, రైతు అనేవాడికి దాడి చేయడమే వచ్చిండుంటే, రైతు అనేవాడికి రాళ్ళు రువ్వడమే వచ్చిండుంటే, రైతు అనేవాడికి కార్లు ధ్వంసం చేయడం తెలుసుంటే ఎరువులు దొరకని రోజే మీ అందరి కార్లు ధ్వంసం అయ్యేవి. కనీస మద్దతు ధర ఇవ్వలేని రోజే మీ అందరి మొక్కన కోడిగుడ్లు, టమాటాలు పడేవి. కనీసం పండించినటువంటి పంటని కేంద్రాల దగ్గర నిలువ చేసుకునేటువంటి పరిస్థితి లేని రోజే, రైతు భరోసాతో మీరు మోసం చేసిన రోజే ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు మీద, ఆయన మంత్రుల మీద, ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ఇదే రకంగా దాడులు చేసి ఉండేవి. కాబట్టి రైతు అనేవాడు రాయిచ్చు కొట్టడం రైతుకు తెలియదండి, పట్టెడు అన్నం పెట్టడమే రైతుకు తెలుసు, గుప్పెడు ధాన్యం పండించడమే రైతుకు తెలుసు, కాయ కష్టం తెలుసు, పలుగు పారా పట్టడం తెలుసు, వ్యవసాయం చేయడం తెలుసు, సాయం చేయడం తెలుసు తప్పితే మీలాగా కసాయి పనులు చేయడం రైతుకు తెలియదు. దాడి చేసింది తెలుగుదేశం పార్టీ గోండాలు, దాడి చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ యొక్క హింస అంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ, అందులో అనుమానం లేదు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తారే సంక్షోభం నుండి అవకాశాలు సృష్టించుకుంటానంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతిపెద్ద సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం పేరే గాదే సాయి కృష్ణ ప్రభుత్వ హత్య. దాని నుండి బయటపడడం కోసం మరొక హత్యల ద్వారా అవకాశాలు సృష్టించుకోవాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకమైనటువంటి అమానుష దాడి చేశారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఎన్ని దాడులైతే చేయండి, మళ్ళీ అయినా సరే ఆ ప్రాంతానికి వస్తాం, ఆ రైతుల కష్టాలని, ఇబ్బందుల్ని తెలుసుకుంటాం, ప్రపంచానికి మీరు చేస్తున్నటువంటి పనికిమాలిన పనులన్నీ కూడా చూపిస్తాం, మీ అవినీతిని, మీ అక్రమాలని ఎండగడతాం, మీ ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.